ఈ క్రమంలో అంటే ఇచ్చిన సిరీస్లో ఈ క్రమంలో అన్ని అచ్చులు అంటే ఓవెల్స్ అన్ని ఓవెల్స్ని తొలగిస్తే కుడివైపు నుండి 7వ స్థానంలో వచ్చే మూలకం ఏది? కుడివైపు అంటే ఇది ఏ హ్యాండ్ అవుతుందంటే ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇది ఏమవుతుందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడం వైపు. ఇదంతా ఏమవుతుందంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్ కుడివైపు అవుతుంది. వాడు పెట్టిన కండిషన్ ఏమంటే ఈ ఇచ్చిన ఈ సిరీస్లో ఈ ఆల్ఫాబెట్ సిరీస్లో ఏం తొలగించాలంట? ఓవెల్స్ని రిమూవ్ చేయాలంట. ఓవెల్స్ని రిమూవ్ చేసిన తర్వాత మనము రైట్ హ్యాండ్ నుంచి రైట్ సైడ్ నుంచి యాడ్ చేసుకుని ఎన్నో లెటర్ కనుక్కోవాలంటే రైట్ హ్యాండ్ నుంచి 7వ స్థానంలో వచ్చే అంకె 7వ స్థానంలో వచ్చే మూలకం ఏది? విచ్ వన్ ది సెవెంత్ ఎలిమెంట్ ఆఫ్ ది ఫ్రమ్ ది రైట్ సైడ్. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ ఇంకొక రీసైడ్ రాయాలి. ఒక M6 స్టార్ I రాయకూడదు, ఎందుకంటే ఓవెల్స్ తీసేయాలి కాబట్టి ఏ రాయకూడదు. ఇవి రెండు తీసేయాలి. ఓకే, రాయడం కన్నా దీన్ని ఎలిమినేట్ చేసే మెటర్గా. ఓకే, ఈ రెండు ఎలిమినేటెడ్. తర్వాత ఇంకా ఓవెల్ U ఎలిమినేటెడ్. తర్వాత ఇంకా Q, ఇక్కడ O ఎలిమినేటెడ్, E ఎలిమినేటెడ్. అలా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏమేమి ఎలిమినేట్ అయినాయి? I, A, U, O అవన్నీ ఓవెల్స్లో ఉన్నాయి. ఆ ఓవెల్స్ అనేవి ఎలిమినేట్ అవ్వాలి. అవి కాకుండా ఎలిమినేట్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ సిరీస్ ఉంటుంది. ఇక ఆ రిమైనింగ్ ఆల్ఫాబెట్ న్యూమరికల్ సిరీస్లో రైట్ హ్యాండ్ నుంచి 7th ఎలిమెంట్. ఓకే, రైట్ హ్యాండ్ 7th ఎలిమెంట్ 1 2 3 4 5 6 7. 7th ఎలిమెంట్ ఏదంటే D.